హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియోలో ఏంటి అంటే ఎంబీబీఎస్ అనేది అబ్రాడ్లో చేయడం ఎంతవరకు బెస్ట్, మన ఇండియన్ యూనివర్సిటీస్లో కానీ ఇండియన్ ప్రైవేట్ కాలేజెస్లో కానీ పోల్చుకుంటే ఎంత ఫీజు తక్కువ ఉంటుంది కంపేర్ చేస్తే. సో ఫెసిలిటీస్ ఏవి బెస్ట్ ఉంటాయి, ఏవి బెస్ట్ ఉండదు, వర్తీ అయినా అంత పెట్టినా ఎంత తక్కువ ఉన్నా సరే ఇండియాలో చేయడం బెస్టా ఆర్ఎల్స్ అబ్రాడ్లో చేయడం బెస్టా ఏంటి, ఒకవేళ చేయాలనుకుంటే ఏ కంట్రీని చూస్ చేసుకోవాలి, ఫీజ్ స్ట్రక్చర్ ఏముంటుంది, ఎక్కడ సేఫెస్ట్ కంట్రీ అండ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి, ఓవరాల్ కాలేజ్ ఫీజు ఎంత. సో ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ కట్గా అయితే వీడియోలో మాట్లాడబోతున్నాను అనమాట. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకంటూ క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా, మనం ఒక ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాము. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ జాయిన్ అండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చాలా వర్త్ఫుల్. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో చూస్తున్నారు కదా, మనం ఎందుకు అబ్రాడ్ వెళ్ళాలి కంపేర్ టు ఇండియా అని అంటే, మనకి ఇక్కడ ఏదైతే కాస్ట్ ఉంటుందో అది ఇండియాలో బీకెట్లో ఉండే కాస్ట్ కంటే చాలా తక్కువ ఉంటాయి అనమాట. లైక్ రష్యాలో కానీ ఎక్కడైనా అవుట్ ఆఫ్ కంట్రీస్లో. సో దానివల్ల అందరూ మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తారు, లైక్ తక్కువ ఉంటుంది బయట అది అనేసి. సో మనకి జనరల్గా బీకెట్ కట్ ఆఫ్ కూడా 300+ అలా ఉంటుంది, ఇయర్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మనకు అబ్రాడ్లో అయితే జస్ట్ క్వాలిఫై అయితే చాలా అనమాట, ఏ అవసరం ఉండదు అని చూసుకోవచ్చు. ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు అనమాట, నార్త్ నుంచి సౌత్ మన ఇండియా మొత్తం మీద చూసుకోవచ్చు. తక్కువ వచ్చినా ఏది వచ్చినా మనీ ఉన్నాయి, 15 to 20 అయిపోతుంది ఈజీగా అని చెప్పేసి పంపిస్తున్నారు, బీకెట్ కంటే తక్కువ అవుతుందని. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తెలుసుకోవాల్సినవి తెలుసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చండి, అబ్రాడ్ అనేది సేఫ్ ప్లేసేనా లేదంటే ఏంటి అని అంటే మీరు చూస్ చేసుకునే కంట్రీ మీద డిపెండెంట్ ఉందన్నమాట, అది సేఫా కాదా అనేసి. జనరల్గా ఏంటి అంటే అప్రోప్రియేట్ మెజర్స్ తీసుకోవాలి, మీరు అలాగే రీసెర్చ్ చేయాలన్నమాట. లైక్ ఏ యూనివర్సిటీ బాగుందా లేదా ఏంటి అని, కానీ మీరు అక్కడ ఉంటే కనుక మీరు ఏ మెజర్మెంట్స్ తీసుకోవాలి ఏంటంటే మీ సీనియర్స్ని అడిగి తెలుసుకోవాలి అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి. ఇన్ కేస్ మీకు అలా ఎవరు తెలిసిన వాళ్ళు లేరు అంటే మా ఫ్రీ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, మా స్టూడెంట్స్ ఉన్నారు, మేము మీకు వాళ్ళని కనెక్ట్ చేస్తాము. సో చూస్తున్నారు కదా, మీరు ఫస్ట్ ఆ యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలండి. లైక్ ఆ యూనివర్సిటీ ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఎలా ఉంటుంది, ఫెసిలిటీ ఎలా ఉంటుంది, అక్కడ ఎంతవరకు సేఫ్గా ఉండొచ్చు ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవాలండి కంట్రీ తర్వాత. నెక్స్ట్ చూసుకోవచ్చండి, మీరు అదే చెప్పాను కదా, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా చూసుకోవాలి, నేషన్ వైడ్గా చూసుకోవాలన్నమాట. లైక్ ఇప్పుడు ఒక ఎక్స్ కంట్రీలో మీరు జాయిన్ అవుతున్నారంటే ఆ కంట్రీలో సెక్యూరిటీ ఎలా ఉంటుంది, అలా సేఫ్టీ ఎలా ఉంటుంది, ఫారినర్స్కి ఎలా ట్రీట్ చేస్తారు, లోకల్ వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తారు, అదంతా పోగా కాలేజ్ యూనివర్సిటీ ఎలా ఉంటుంది ఏంటి, వీటన్నిటి మీద మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో గుడ్డిగా వెళ్తే మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవేంటని కూడా నేను మాట్లాడతాను. అండ్ ఇక్కడ చూడొచ్చు, మనకి టోటల్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి యూనివర్సిటీ బేస్డే ఉంటుంది. రష్యాలో 15 to 20 lakhs వరకు అవుతుంది, బంగ్లాదేశ్లో 25 to 30 lakhs, అమెరికాలో 30 to 60 lakhs, కిర్గిస్తాన్ ఇవైతే 11 lakhs నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ చూడండి, మనకి చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే బయట చేసిన తర్వాత ఇండియాలో నేను ప్రాక్టీస్ పెట్టుకోవచ్చా అని. సో మీరు పెట్టుకోవచ్చండి, ఎఫ్ఎంజీ అనే ఒక ఎగ్జామ్ అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది. క్లియర్ చేసిన తర్వాత మీరు పెట్టుకోవచ్చు, ఇది ఎన్ఎంసీకి రిలేటెడ్ ఉంటుంది, అదే ఇక్కడ మెన్షన్ చేశాడు ఇంకా డీటెయిల్గా, ఒకసారి చదువుకొని మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడొచ్చండి, ఏ కంట్రీలు బెస్ట్ అంటే యూకే బెస్ట్ అండి, రష్యా బెస్ట్, జర్మనీ బెస్ట్, యూఎస్ఏ బెస్ట్, కెనడా బెస్ట్ అనమాట. సో ఇవే ఎందుకు చెప్పారు భయ్యా, కిర్గిస్తాన్ ఉంది, నెక్స్ట్ ఫిలిప్పైన్స్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది. ఎందుకనంటే మీరు చూడొచ్చు, కిర్గిస్తాన్ ఏదైతే బిషక్ ఉందో అక్కడ జరిగిన ఇయర్ ఇన్సిడెంట్స్ మీరు చూడొచ్చండి. అప్రోప్రియేట్ మెజర్మెంట్స్ ఉండవు, ఏమి ఉండవు, తక్కువ అని వెళ్ళిపోతుంటారు. కానీ చాలా క్రిటికల్గా చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అక్కడ లోకల్ వాళ్ళతో గొడవలు అయిపోయి అద్దలు పగలు కొట్టేసి అవన్నీ ఉన్నాయి, మీరు చూసే ఉంటారు, న్యూస్ వచ్చే ఉంటుంది. సో ఇది కొంచెం తక్కువ పెట్టచ్చు, ఎంత తక్కువ అవుతున్నా కానీ మనకు రిస్క్ ఉంటే మాత్రం వద్దనుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిపోయి ఇరుక్కుపోయి మళ్ళీ అక్కడ స్ట్రక్ అయిపోయి మళ్ళీ ఇదంతా పెద్ద ప్రాబ్లమేటిక్ అవుతుంది, మీ లైఫ్ మీదకే రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎంత 11.2 lakhs అయినా సరే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ బంగ్లాదేశ్, ఎందుకనంటే మీరు చూడొచ్చు, అంత అంటే అంత నేమ్ ఉన్న సెక్యూరిటీ వెల్ ఉన్న కంట్రీ అయితే కాదు. మీరు చూసారు లాస్ట్ టైం ఎలా జరిగిందో, గవర్నమెంట్కి వాళ్ళకి అయిపోయి సడన్గా ఇదంతా అయిపోయిందనమాట. సో అలాంటివి జరుగుతాయి, మనకి చెప్పి జరగవు. బట్ ఏంటంటే మీరు తెలుసుకోవడం బెస్ట్. ఇప్పుడు యూకే కానీ జర్మనీ కానీ రష్యా కానీ ఇవేంటంటే కొన్ని వెల్ సెటిల్డ్ అనమాట, వరల్డ్లోనే ఎకనామికల్ కానీ ఏదైనా టాప్లో ఉన్న కంట్రీస్. సో ఏంటంటే వీటిలో మీకు చాలా సేఫ్టీ ఉంటుంది, పాపులేషన్ తక్కువ ఉంటుంది. ఇన్ ద సెన్స్ జర్మనీలో పాపులేషన్ తక్కువ ఉంటుంది, మ్యాక్సిమం ఎడ్యుకేషన్ వాళ్ళే ఉంటారు, బాగుంటుంది అనమాట. సో వీటంతా క్లమ్జీగా ఉండదు. ఈ కంట్రీస్ కిర్గిస్తాన్ ఏవి ఉన్నాయో అవి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవడో ఎక్స్పెక్ట్ చేయలేడు. సో ఇవి మెయిన్ డేంజర్ అనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఫిలిప్పైన్స్ కూడా సేమ్ అంతే, చైనీస్ సైడ్ ఉంటుంది, ఫుడ్కి ఇబ్బంది పడతారు, అన్నీ ఉంటుంది. సో వాటి మీద పోలిస్తే ఇక్కడ బెస్ట్ అనమాట. మన ఇండియన్ సిటిజన్స్ కూడా ఎక్కువే ఉంటారు యూకే కానీ జర్మనీలో కానీ కెనడా యూఎస్ఏలో. సో వాటి బేస్ చేసుకొని ఇవి బెస్ట్ కండిషన్ మేమైతే చెప్పడం జరిగింది. ఒకసారి మీరు మీ పర్సనల్గా కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూడొచ్చండి, మనకి ఎడ్యుకేషన్ లోన్స్ వస్తాయా అంటే వస్తాయండి, మీరు చెక్ చేసుకోవచ్చు. కొలెటరల్ లోన్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ లోన్స్ ఉన్నాయన్నమాట. సో వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది కదా, అది మనకు ప్రొవైడ్ చేస్తుంది లోన్, అప్ టు 1 crore ప్రొవైడ్ చేస్తారు అనమాట. మన ఇండియాలో కనుక ఏదైనా ఎడ్యుకేషన్ లోన్ పరంగా మనకు కావాలి అనుకుంటే, అదే కనుక ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ పరంగా అయితే అది అప్ టు 3 crores వరకు ఇస్తుంది అనమాట. సో దానికి తగ్గట్టు ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే.
అండ్ నెక్స్ట్ చూడొచ్చండి మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి అబ్రాడ్లో జాయిన్ అవ్వాలంటే మీకు ఒక వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉండాలి, మీరు దేంట్లోకి వెళ్తే ఆ కంట్రీ యొక్క లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అదొకటి ఉండాలి. అండ్ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అనమాట, మీరు అక్కడ ఉండడానికి మీకు దగ్గర తగినంత అమౌంట్ ఉందని చెప్పేసి ఒక ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ ఉంటుంది. స్టూడెంట్ వీసా ఒకటి మీకు కావాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనమాట, అసలు మీరు దేనికి వెళ్తున్నారు ఏంటని. అండ్ అలాగే మీ యొక్క కరెంట్ అప్డేటెడ్ మెడికల్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉండాలి, నథింగ్ బట్ మీకు ఏమైనా కేసెస్ ఉన్నాయా లేదా అని. అండ్ అలాగే మీ పర్సనల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా వాళ్ళకైతే అవసరం. సో ఇది ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చు మనం ఎలా చూస్ చేసుకోవాలి, దేని మీద డిపెండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యూనివర్సిటీని అనుకుంటే మాత్రం ఫస్ట్ దాని అక్రిడిటేషన్ చూడండి, అలాగే రికగ్నైజేషన్ చూడండి, అలాగే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూడండి, అండ్ అలాగే క్లినికల్ ఎక్స్పోజర్ చూడండి, ఫెసిలిటీస్ చూడండి, గూగుల్లో దొరుకుతుంది. స్టూడెంట్ సపోర్ట్ అండ్ సర్వీస్ ఎలా ఉంది అది ఒకసారి చెక్ చేయండి. వచ్చిన ఇంతవరకు ఎస్టాబ్లిష్ అయిన దారిలో అది ఏ సక్సెస్ని పొందింది, దాని యొక్క రిప్యుటేషన్ ఎంత ఉంది బయట అనేది ఒకసారి చెక్ చేసుకోండి. లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటుంది, లైక్ మన తెలుగు ఇన్ కేస్ హిందీ కానీ మన ఇండియన్ నేషనల్ లాంగ్వేజ్ హిందీ కానీ సంథింగ్ ఏదైనా ఉందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి సేఫ్టీ అండ్ లొకేషన్ కూడాను, అండ్ అలాగే అడ్మిషన్ క్రైటీరియా ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు డీటెయిల్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఏది మీకు బెస్ట్ అండ్ సేఫ్ అని అనిపిస్తుందో దానికే మీరు చూస్ చేసుకోమని చెప్తున్నానండి, ఎవరైతే ఇంట్రెస్టెడ్ లేకుండా అబ్రాడ్ వెళ్ళాలని చూస్తున్నారో. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు లాస్ట్ టైం జరిగిన సీన్స్ ఇవి కజకిస్తాన్లో 15,000 స్టూడెంట్స్ మందికి ఇదైపోయిందనమాట. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈ ఆర్టికల్ని, మేము చెక్ చేసి బయట తీసాము. ఇక్కడ కూడా చూడొచ్చు బంగ్లాదేశ్లో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ. సో ఇవన్నీ ఉంటాయండి, మీరు ఈజీగా వెళ్ళిపోతున్నాను అబ్రాడ్ అనుకుంటే మీరు వెళ్ళిపోతారు, బట్ అది సేఫ్ కాకపోతే చాలా దారుణాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ రూమ్స్ అన్ని పగలకొట్టేశారనమాట. ఒక ఇటలీ పర్సన్కి అండ్ ఇండియన్ పర్సన్కి గొడవ అవుతుంది అక్కడ. సో వాడు లోకల్ వాడు తీసుకొచ్చేస్తాడు మొత్తాన్ని. సో సంథింగ్ ఇలా అయిపోయి ఎవరికి లేదు, ఎన్నో ఆడియో క్లిప్స్ అవన్నీ మనకు సోషల్ మీడియాలో కూడా వచ్చాయి, మీరు చూసే ఉంటారు. సో ఒకసారి దయచేసి ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే వెంటనే ఫారెన్ కంట్రీ అలా ఎగ్జైట్మెంట్తో కాకుండా మీ ఎడ్యుకేషన్ పరంగా ఒకసారి చెక్ చేసుకొని సేఫ్ అండ్ సెక్యూర్ కంట్రీ ఏది ఉందో చెక్ చేసుకొని మీ కోర్స్ పరంగా సో మీరు అది చెక్ చేసుకొని వెళ్తారని ఈ వీడియో ఒకసారి చేసి మీకు ఒక జస్ట్ ఇంటిమేషన్ పరంగా చెప్తున్నాను అనమాట. సో ఇన్ కేస్ మీకు గైడెన్స్ కావాలి, అక్కడ ఉన్న వాళ్ళ స్టూడెంట్స్తో ఏమైనా కావాలనుకున్నా మా ఫ్రీ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, మా స్టూడెంట్స్తో మీకు కనెక్ట్ చేస్తాం ఎవరైతే ఫారెన్లో చదువుతున్నారో. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. ఐ హోప్ మీ అందరికీ దీని నుంచి ఏదో ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో మా ఈ వీడియో మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకంటూ ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.